నమస్తే అండి, నా పేరు డాక్టర్ ప్రత్యూష్, చీఫ్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ ఇన్ ప్రత్యూషస్ కేర్ ఆర్థోపెడిక్ సెంటర్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్. దాని మూలంగా వచ్చే జనాలకి భయం. ఆస్టియోఆర్థరైటిస్ అంటే పెద్ద భయపడాల్సింది ఏం లేదు. జనరల్గా మన జాయింట్లో అరుగుదల మూలంగా వస్తూ ఉంటుందండి. దానికి మనం తీసుకోవాల్సిన మెయిన్ ప్రికాషన్స్ ఏంటంటే ఫస్ట్ ఆరోగ్యంగా తినటం, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకోవటం, దానికి సంబంధించిన ఫిజియోథెరపీస్ అనేవి చేసుకుంటూ ఉంటే మనకి మ్యాక్సిమం సరిపోతుందండి. అసలు ఆస్టియోఆర్థరైటిస్ని డిలే చేయడం కోసం మనం ఏంటంటే ఎక్సర్సైజ్ లైక్ సైక్లింగ్ అనేది రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే కనుక మన మజిల్స్ అనేవి స్ట్రెంగ్థనింగ్ అవుతాయి. దట్ విల్ డిలే ద ఆస్టియోఆర్థరైటిస్. మెయిన్గా ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ తినాలండి. ఎస్పెషల్లీ మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నది, వైటమిన్ రిచ్ ఉన్నవి తీసుకోవాలి. సో అట్ ద సేమ్ టైం ప్రోటీన్ ఇంటేక్ అనేది చలికాలంలో ఉన్నప్పుడు కొంచెం తగ్గించుకోవాలి. దాని మూలంగా ఏమవుతుందంటే రక్తం సప్లై అనేది తగ్గుతుంది మోకాళ్ళ జాయింట్స్కి. సో చలికాలంలో ఉన్నప్పుడు మోకాళ్ళు బాగా ఆడించడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ, రెగ్యులర్గా వాకింగ్ చేయడం కానీ అవన్నీ చేస్తుండాలి. వాకింగ్ అని అంటే మరీ కిలోమీటర్లు నడవద్దు, ఏదో తాత్కాలికంగా కొంత దూరం మటుకి నడవండి. దాని మూలంగా మనకి ఏమవుతుందంటే ఆ నొప్పి అనేది తగ్గడం కోసం హెల్ప్ చేస్తుంది ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నప్పుడు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.